కాంగ్రెస్ పార్టీపై ట్విట్టర్లో హరీష్ రావు తీవ్రంగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్లో అబద్ధాల పోటీ నడుస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులు పోటీపడి మరీ అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు 100 అబద్ధాలతో సమానమని హరీష్ రావు తేల్చి చెప్పారు. అబద్ధాలు సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోటీ పడుతున్నాడని అన్నారు. నిరుద్యోగ భృతిపై నిండు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పిన భట్టి విక్రమార్క అభాసు పాలయ్యాడని గుర్తు చేశారు. రుణమాఫీపై కూడా భట్టి నాలుక మడత పెట్టాడని నిప్పులు చెరిగారు. 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని తాము హామీ ఇవ్వలేదని భట్టి అంటున్నాడని ధ్వజమెత్తారు. ఇది 70 లక్షల మంది రైతులను ఘోరంగా వంచడమేనన్నారు. నిన్న నిరుద్యోగ భృతిపై ఎగవేత, నేడు రుణమాఫీపై దాటవేత అంటూ హరీష్ రావు నిప్పులు చెరిగారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్న ఆయన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ప్రతినిధిగా డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. రుణమాఫీ అనేది మొదటి 100 రోజుల్లోనే చేస్తామని చెప్పలేదు. రుణమాఫీ చేస్తామని చెప్పాము, డెఫినెట్ గా చేస్తాం. రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ప్రతినిధిగా డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. రుణమాఫీ అనేది మొదటి 100 రోజుల్లోనే చేస్తామని చెప్పలేదు. రుణమాఫీ చేస్తామని చెప్పాము, డెఫినెట్ గా. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోటీ పడుతున్నారు మంత్రులు అబద్దాలు చెప్పడానికి, మరోసారి కూడా రుజువైంది. పోటీపడి మరీ అబద్దాలు చెప్తున్న కాంగ్రెస్ నాయకులకు సంబంధించి ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ 6 గ్యారెంటీలు 100 అబద్దాలతో సమానమని మరోసారి నిరూపితమైనని చెప్పేసి కూడా సందర్భంగా చేయబడ్డారు. అబద్దాలతో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఒకరికొకరు పోటీ పడుతూ నిరుద్యోగ వృత్తిపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇవ్వలేదని నిండు అసెంబ్లీలో అబాసు పాలైన బట్టి తాజాగా రుణమాఫీపై కూడా నాలుగు మధ్య పెట్టి పెట్టాడని చెప్పేసి సందర్భంగా అది మాజీ మంత్రి హరీష్ రావు చేపట్టారు. 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదని బట్టి చెప్పడం 70 లక్షల మంది రైతులను ఘోరంగా అవమానించడమే, వంచడమే అని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పారు. అయితే డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అధ్యక్షుడు హోదాలో చెప్పడమే కాగా ముఖ్యమంత్రిగా ముడిపేదకం రుణమాఫీ పైన అని చెప్పి విషయం బట్టికి తెలియనట్టు నడిచడం ఆశ్చర్యపరంగా ఉందని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పారు. ఏరు దాటాక ఓడమల్లన్న, ఏరు దాటాక కోడమల్లన్న అన్నట్లు ఉంది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ట్విట్టర్ వేదిక ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ గుర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ అయిపోయాక ముందుకై చూపిస్తుందని మరోసారి రుజువైందని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా నిరుద్యోగ వృత్తిపై ఎదురైతే నాడైతే నేడు రైతు రుణమాఫీ దాటవేత ధోరణి కాంగ్రెస్ నేతల మోసాలకు ఎన్నో సాక్ష్యాలంటూ వారు ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పడం కావచ్చు, రైతు రుణమాఫీతో పాటు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి వాళ్ళు డిక్లరేషన్ లో ఏదైతే పెట్టారో డిక్లరేషన్ సంబంధించిన వీడియోలు కూడా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అంటే ఏదైతే గతంలోనే ఆయన వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడే రైతు రుణమాఫీ చేస్తారు. డిసెంబర్ 2 నాడు 9 నాడు ఇంకా మెచ్చుకున్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే వెళ్ళి డాక్యుమెంట్ చేసుకోవాలని ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పిన వీడియోను పోస్ట్ చేశారు. అంతేకాకుండా తర్వాత నిరుద్యోగ వృత్తికి సంబంధించి అసెంబ్లీలో మేము ఏనాడు చెప్తాము అని అవగాహన చేసి మాట్లాడిన పట్టి వీడియోను మరోవైపు పెట్టి
వాళ్ళ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వపు పెద్దలను ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీఆర్ఎస్ సంబంధించిన సిపిఐ ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్భంగా వారు అబద్ధాలతో పోటీ కడుతున్నారు. ఆ అబద్ధపు హామీలు నాకు ఏ విధంగా ఇచ్చారు, వాళ్ళ హామీల అమలులో కూడా అబద్ధాలలో వీళ్ళు ముందున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిలబడ్డారు. మొత్తాన్ని చూసినట్టయితే వాళ్ళు ఒకరేమో ఉండడానికి ఒకరేమో లేదని చెప్పడం విదూరంగా ఉంది, ఆసక్తికరంగా ఉంది. 70 లక్షల రైతులను వాళ్ళ మోసం చేసిన బట్టిని ఏ విధంగా చూడాలి అనే కోణంలో వాళ్ళ ట్విట్టర్ వేదికగా స్పందించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రైట్లీ విల్ థ్యాంక్ యూ.